కాకపోతే నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది. అక్కడ వికసిత్ భారత్ అయితే, ఇక్కడ స్వర్ణాంధ్రప్రదేశ్ అయితే నా ధర్మం ఈ నేలకి జనాన్ని ఇవ్వడం, లీడర్స్ని ఇవ్వడం. మీకు కోపం రావాలి కదా. అన్యాయం జరిగితే కోపం లేని సమాజంలో మార్పు ఎలా వస్తుంది? ఒక్కడికి కోపం వచ్చింది చిన్నప్పుడు, పవన్ కళ్యాణ్ ఒక్కడు. అచ్చమెల్లే మహాకవి భారతీయర్ గారు రాసిన ఈ పర్టికులర్ పోయం తో కళ్యాణ్ గారు స్పీచ్ స్టార్ట్ చేశారు. జనసేన పార్టీ 12th ఫార్మేషన్ డే 12వ ఆవిర్భావ సభలో ఆయన లోకల్ ఇష్యూస్ గురించి చాలా తక్కువ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి రూలింగ్ కూటమి ప్రభుత్వం ఏవైతే నిర్ణయాలు తీసుకుంటుందో అండ్ లాస్ట్ 9 months గవర్నెన్స్ గురించి ఎక్కువ మాట్లాడలేదు, కానీ చాలా నేషనల్ ఇష్యూస్ గురించి మాట్లాడారు. అది 3 language పాలసీ అవనివ్వండి, హిందీ ఇంపోజిషన్ అవనివ్వండి, డీలిమిటేషన్ అవనివ్వండి, నార్త్ సౌత్ డివైడ్, క్యాస్ట్ సెన్సెస్, సనాతన ధర్మ రక్షణ బోర్డు, చాలా బలంగా నడుస్తున్న ఫ్రీ హిందూ టెంపుల్స్ మూవ్మెంట్, వీటిలన్నింటినీ టచ్ చేస్తూ ఆయన మీద ఏదైతే కన్ఫ్యూజ్డ్ ఐడియాలజీ అనే ముద్ర నార్త్ ఇండియన్ ఇంగ్లీష్ మీడియా వేస్తుందో దాని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ వీడియోలో అవన్నీ మనం చాలా క్లియర్ గా మాట్లాడేసుకుందాం. బట్ దానికి అదనంగా ఆ 1.5 hour స్పీచ్ లో ఉండే మెరిట్ ఏంటో దాంట్లో జూమ్ ఇన్ చేద్దాం. ఆయన ఏవైతే పర్సనల్ ఎలిగేషన్స్ చేశారో, లేదా ఏదైనా కాంట్రవర్షియల్ టాపిక్ మాట్లాడున్నా, కాంట్రవర్షియల్ రిమార్క్ మాట్లాడున్నా, నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోవట్లేదు. నాకు అందరు పొలిటీషియన్స్ అంటే రెస్పెక్టే. బట్ హ్యావింగ్ సెడ్ దట్, కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో 1920s లో జరిగిన బెంగాల్ డివిజన్ అటెంప్ట్ నుంచి ఓల్డ్ సిటీలో అక్బరుద్దీన్ ఓవైసీ గారు చేసిన రిమార్క్ ఉంది కదా, పోలీసులందరూ మాకు 15 నిమిషాలు ఇవ్వండి, మేమేంటో మా సామాజిక వర్గం ఏంటో చూపిస్తామని చెప్పి నిర్మల్లో ఆయన అన్నారు 2012లో. పతబస్తీ హైదరాబాద్ లో మీరు 15 నిమిషాలు మీరు కళ్ళు మూసుకోండి పోలీసుల్ని, మేము హిందువులకి ఏంటో చూపిస్తామంటే నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు? హిందూ అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. అలాంటి స్టేట్మెంట్స్ ని టార్గెట్ చేశారు. తర్వాత తమిళనాడు తన స్టేట్ బడ్జెట్ డాక్యుమెంటేషన్ లో రూపీ సింబల్ ని మార్చి వాళ్ళ సొంత తమిళ లాంగ్వేజ్ లోని సింబల్ తో రిప్లేస్ చేశారు. దానికి ఇండియా అంతా భగ్గుమంది, చాలా పెద్ద డిబేట్ నడుస్తుంది. ఇది రీజనల్ షౌనిజం అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు కూడా అంటున్నారు. ఆ రాజకీయం గురించి మాట్లాడడంతో పాటు 2047 లో స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు, అక్కడ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అని చెప్పి వాళ్ళిద్దరికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, ఒక ఎజెండా ఉంది. అలాగే నాకు కూడా ఒక ఎజెండా ఉందని చెప్పి కళ్యాణ్ గారు 2024లో భారతదేశాన్ని ఇలా చూద్దాం అనుకుంటున్నారు అని చెప్పి ఒక ఎజెండా చెప్పారు. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, అది కూడా మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇవన్నీ నేషనల్ టాపిక్స్ మాట్లాడుతూ రీజనల్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి పెద్దగా మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ టచ్ కూడా చేయలేదు. ఆయన మాట్లాడి ఉండాల్సిందే లాస్ట్ 9 months గవర్నెన్స్ గురించి, వాళ్ళ ప్రభుత్వం చేసిన పనుల గురించి. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే, ఇది కూటమి గవర్నమెంట్ కాబట్టి, ఈ సభ జనసేనది కాబట్టి, ప్రభుత్వంలో ఏ డెసిషన్ తీసుకున్నా 3 పార్టీలు కలిపి తీసుకుంటారు కాబట్టి అందరూ ఉన్నప్పుడు మాట్లాడదామని పుష్ చేశారేమో అని ఆయన అనుకున్నారని నేను అనుకుంటున్నా. బట్ ఇన్ ఎనీ కేస్, డిస్కషన్ ఏదైనా, రాజకీయం ఏదైనా, లీడర్ ఎవరైనా, అక్కడ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు నాలెడ్జ్ పరంగా, దాని మీద నేను ఫోకస్ చేస్తున్నా. దాని గురించి మనం మాట్లాడాలి కూడా. అండ్ కళ్యాణ్ గారి స్పీచ్ లో అలాంటి నాకు చాలా కనబడ్డాయి. ఆ స్పీచ్ ను ఒక సెగ్మెంట్ ఆఫ్ ద పీపుల్ క్రిటిసైజ్ చేస్తున్నారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీ ముందు పెడతా. 2017, 18, 19లో కళ్యాణ్ గారు చేసిన స్టేట్మెంట్స్ కి, ఇప్పుడు ఇవాళ కళ్యాణ్ గారు చేస్తున్న స్టేట్మెంట్స్ కి చాలా తేడా ఉందని, దాన్ని జూమ్ ఇన్ చేసి చూడాలని చెప్తున్నారు. ఇవన్నీ క్లీన్ గా మాట్లాడుకుందాం రెస్పాన్సిబుల్ గా. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజుకి ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. కాంప్లెక్స్ టాపిక్స్ నుంచి, కాంట్రవర్షియల్ స్పీచెస్ నుంచి ఆ ఫ్లఫ్ అంతా తీసేసి, ఆ కాంట్రవర్సీని పక్కన పెట్టి దాంట్లో మ్యాటర్ ఏముందో, దాంట్లో మనకు రావాల్సిన నాలెడ్జ్ ఏంటో చూసేద్దాం. ఇలాంటి టాపిక్స్లో న్యూట్రల్ పర్స్పెక్టివ్ని మిస్ అవ్వకూడదని మీరు అనుకుంటే మాత్రం, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. తీసుకోవడమే మెయిన్ పాయింట్తో మాట్లాడదాం మనం. లోకల్గా అయినా నేషనల్గా అయినా కళ్యాణ్ గారి మీద ఒక ఎలిగేషన్ ఉంది. అందరు ఈ పర్టికులర్ పాయింట్ మీద మాట్లాడుతున్నారు దట్ ఆయన కానీ ఆయన పార్టీని కానీ ఒక ఐడియాలజీని తీసుకోవట్లేదు. ఎలక్షన్ కు ఐడియాలజీ మాట్లాడుతున్నారు. ఒకసారి లెఫ్ట్ అంటారు, ఒకసారి రైట్ అంటారు, ఒకసారి కమ్యూనిజం అంటారు, ఇంకోసారి క్యాపిటలిజం అంటారు. ఇదంతా కన్ఫ్యూజ్డ్ ఐడియాలజీ అనే పాయింట్ కళ్యాణ్ గారికి కూడా రీచ్ అయినట్టుంది. దానికోసం ఆయన ఈ పాయింట్ తెచ్చారు. నా గురించి హిందీలో కానీ ఇంగ్లీష్ లో కానీ మాట్లాడుకుంటారని నాకు తెలియదు. కాకపోతే నార్త్ నుంచి ఒక జర్నలిస్ట్ నాకు న్యూస్ ఆర్టికల్ పంపించారు, అది ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లోది. పవన్ కళ్యాణ్ చేంజెస్ హిస్ పాలిటిక్స్ లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్. సో లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ అనేది ఇంగ్లీష్ లో ఒక వాడుక ఫ్రేజ్ లాంటిది. దాన్ని వర్డ్ ప్లే చేసి ఆయన లెఫ్ట్ లో ఉండి కమ్యూనిజం అంటారు, మావోయిజం అంటారు, రైట్ లోకి వచ్చి సనాతన ధర్మ బోర్డు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని న్యూస్ పేపర్ రాసిన దానికి ఆయన ఆన్సర్ చెప్తూ, నేను చెగువేరాని ఫాలో అవడానికి కారణం ఆయన కమ్యూనిస్ట్ అని కాదు, ఆయన మావోయిస్ట్ అని కాదు. ఆయన నెల్లూరులో ఉండేటప్పుడు ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళంటే, ఆయన పేరు కరీముల్లా. ఆస్తమా ప్రాబ్లం ఉంటే ఏదో మెడికేషన్ కోసం. ఆ డాక్టర్ గారి గది బయట ఒక ప్రోవర్బ్ ఉంటదని, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్, చికిత్స కన్నా నియంత్రణ బెటర్ అని. ఇదే క్వాలిటీ ఆయన చెగువేరాలో చూశారని, ఆయన ఒక డాక్టర్ లో ఉండి ఇదే సిద్ధాంతాన్ని ఆయన నమ్మి ఆ వృత్తి బయటకు వచ్చి గొరిల్లా వార్ఫేర్ అది చేసి, ఆయన అర్జెంటీనా రివల్యూషనరీ, ఆయన మార్క్సిస్ట్ గొరిల్లా లీడర్. ఇప్పుడు గొరిల్లా అనే వర్డ్ అంటే మీకు చిన్న డౌట్ రావచ్చు, అది ఏంటి అని. గొరిల్లా లీడర్స్ అని ఎవరిని అంటారంటే, గొరిల్లా వార్ఫేర్ చేసే వాళ్ళని. అంటే రెగ్యులర్ ఆర్మీ మన దగ్గర లేనప్పుడు, అవతల వాళ్ళు ఇంకా చాలా బలమైన వాళ్ళు అయినప్పుడు, అంబుషెస్ ని వాడి, నేచర్ ని వాడి, సివిలియన్ పాపులేషన్స్ తో బ్లెండ్ అయిపోయి అన్కన్వెన్షనల్ గా ఫైట్ చేసే విధానాన్ని గొరిల్లా వార్ఫేర్ అంటారు. చెగోవెరా వాజ్ వన్ సచ్ గొరిల్లా లీడర్. సో నేను ఆయన్ని ఫాలో అవడం వల్ల నేను కూడా కమ్యూనిస్ట్ ని, మార్క్సిస్ట్ ని, మావోయిజం ని ఫాలో అవుతాను అనుకుంటారేమో కానీ నాకు బిగినింగ్ నుంచి అలాంటి ఉద్దేశాలు ఏం లేవు. ఇన్ఫాక్ట్ ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టినప్పుడు కూడా లేట్ 2000s లో చెగోవెరా గారితో పాటు నారాయణ గురిని పెట్టానని, ఇటు లెఫ్ట్ లో సోషలిస్ట్ జయప్రకాష్ నారాయణ గారి నుంచి రైట్ లో లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ గారి వరకు పెట్టానని ఫోటోలు, మదర్ తెరీసా నుంచి భగత్ సింగ్ వరకు అందరూ తనకు ఐడియల్స్ అని. ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ ఐడియాలజీ అంటే ఏంటంటే, ఈ డిఫరెంట్ ఐడియాలజీస్ లో ఉంటారు కదా, వీళ్ళందరిలో బెస్ట్ తీసుకొని ఒక బ్లెండెడ్ ఐడియాలజీ క్రియేట్ చేస్తే అదే కళ్యాణ్ గారి ఐడియాలజీ అని ఆయన క్లియర్ గా ఆన్సర్ చేశారు దానికి. ఆ రోజు నన్ను అందరూ అన్నారు, నీకేంటి ఇంత పిచ్చి ఏంటి, నీకు కన్ఫ్యూజ్డ్ ఐడియాలజీ నీది అంటే, నేను రోజు చెప్పలేకపోయాను అందరికీ.
పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఏంటంటే ఇంత భిన్నమైన వ్యక్తుల్లో ఏకత్వం చూడగలగడం పవన్ కళ్యాణ్ ఐడియాలజీ. దీనికి ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ నుంచి ఒక పుష్ బ్యాక్ వస్తుంది, ఒక క్రిటిసిజం రూపంలో. అదేంటి, మీరు బ్లెండెడ్ ఫిలాసఫీ అని ఇప్పుడు అంటున్నారు కానీ 2019 ఎలక్షన్స్ ముందు 17-18 ఆ టైంలో మన మాయావతి గారిని మీరు కలిశారు కదా, బహుజన్ సమాజ్ పార్టీ. మరి అప్పుడు ఓపెన్ గా రైట్ ఫిలాసఫీని, సెంట్రల్ గవర్నమెంట్ ని మీరు క్రిటిసైజ్ చేశారు కదా. నార్త్ ఇండియా సౌత్ ఇండియా గేమ్ మీరు కూడా ఆడారు కదా. దానికి మీరు ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నారు. ఆ ఒక్క పాయింట్ కూడా కళ్యాణ్ గారు సమాధానం ఇచ్చేసి ఉంటే ఫుల్ క్లియర్ అయిపోయేది, కానీ కొంచెం గ్యాప్ వదిలిపెట్టారు ఆయన. బట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇచ్చారు. ఎంజే అక్బర్ గారు ఎగ్జాంపుల్ తీసుకొని ఆయన రైట్ ఆఫ్టర్ రైట్ అనే పుస్తకం రాశారు. ఎక్స్ట్రీమ్లీ యాంటీ బీజేపీ ఉంటుంది, అది 1988లో పబ్లిష్ అయింది. కాస్ట్ అండ్ కమ్యూనల్ వైలెన్స్ చేస్తుంది బీజేపీ. ముఖ్యంగా మొరాదాబాద్ లో 1980లో జరిగిన ఇన్సిడెంట్ ని ఫోకస్ చేస్తూ తర్వాత ఆయన ఐడియాలజీ మార్చుకొని బీజేపీలో జాయిన్ అయ్యారు కదా 2014లో. మరొక ముస్లిం వ్యక్తిని మీరు ఎందుకు అడగరు, మీకు కన్వీనియంట్ గా ఉంటే మీరు ఆ పేజ్ని ఎందుకు తిరిగేసేస్తారు, నన్ను ఒక్కడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని కళ్యాణ్ గారు క్వశ్చన్ చేశారు. తిట్టిన వ్యక్తే కాంగ్రెస్ లో ఉండి బీజేపీకి వెళ్ళి మారగలిగినప్పుడు తప్పులేదు, కానీ నేను ఇన్ని రకాలుగా మాట్లాడి తప్పు అయిపోయింది అది. ప్లస్ సమయానుగుణంగా మనం మారాలి. మన జనరేషన్లోనే చూస్తున్నాము, మన పేరెంట్స్ అందరూ కమ్యూనిస్ట్లో ఉంటే, కమ్యూనిస్ట్ భావాలు కలిగి ఉంటే పిల్లలు క్యాపిటలిస్ట్లు అవడం వల్ల తప్పేంటి? ఈ రెండు ఐడియాలజీస్ కి మేజర్ డిఫరెన్స్ మీకు సంక్లుప్తంగా చెప్పేస్తాను. కమ్యూనిజం కలెక్టివ్ ఓనర్షిప్ కావాలని, క్లాస్లెస్ సొసైటీ ఉండాలని ఆన్ పేపర్ ఫైట్ చేస్తుంది. అసలు దేన్ని ప్రైవేటైజ్ చేయకూడదు, అంతా అందరి చేతుల్లో ఉండాలి అని కమ్యూనిజం చెప్తే ఎవరి సత్తాకు తగ్గట్టు వాళ్ళు ఎదగాలి, అప్పుడే మన అప్పర్ లిమిట్స్ ని టచ్ చేయగలుగుతాం, కష్టానికి తగ్గ ఫలితం ఉండాలని క్యాపిటలిజం చెప్తుంది. క్యాపిటలిజం ఎప్పుడు రైట్ లీనింగ్ ఉంటే కమ్యూనిజం లెఫ్ట్ లీనింగ్ ఉంటుంది. ఆ స్పీచ్ లో కళ్యాణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదే. అప్పుడు మనకుండే సోషల్ స్ట్రాటా, ఎకనామిక్ కండిషన్స్, నాన్ లిబరలైజ్డ్ కంట్రీ, ఇదంతా మనసులో దృష్టిలో పెట్టుకొని చూస్తే అప్పటి కమ్యూనిజం కరెక్ట్ ఏమో కానీ నెక్స్ట్ జనరేషన్ క్యాపిటలిజంలోకి మారడం తప్పే కాదు. ఇదే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. మార్పు అనేది అవసరం. నాన్న కమ్యూనిస్ట్ కదా అని కొడుకు క్యాపిటలిస్ట్ అవ్వకూడదనే రూల్ లేదు. తద్వారా ఆయన పాయింట్ ఏంటి, ఫ్యూచర్కి క్యాపిటలిజం అవసరమని. ఎలా అయితే సెంటర్లో నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అంటున్నారో, ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ అంటున్నారు, అలా నాకు కూడా, నా పార్టీకి కూడా ఒక ఐడియాలజీ ఉంది. దట్ ఈస్ టు గివ్ యంగ్ హ్యూమన్ రిసోర్సెస్ టు ద కంట్రీ. ఎక్స్ప్లెయిన్ చేస్తాగండి. 1920s లో బెంగాల్ చాలా వైల్డ్ గా ఉండేది. హిందూ ముస్లిం గొడవలు అది జరిగి ఆ స్టేట్ ని సెపరేట్ చేసేయాలి, హిందువులకో రాష్ట్రం ముస్లింలకో రాష్ట్రం కావాలి మాకు, ఈ రెండు స్టేట్స్ ని సెపరేట్ చేద్దాం అనుకున్నప్పుడు చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ వచ్చి, యంగ్ బ్లడ్ ఆ టైంలో వాళ్ళందరిది, వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టి ఆ సెపరేషన్ జరగకుండా ఆపారు. బట్ అదే గ్రిట్ 1947లో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పార్టీషన్ లో చూపించలేకపోయారు. దానికి రీజన్ ఏంటని అడిగితే, మేము ఉడుకు రక్తాన్ని తయారు చేయలేకపోయాం, మా వయసు అయిపోయింది, మేము నిలబడి పోరాడలేకపోయాం అన్నారు. అది కళ్యాణ్ గారి మైండ్ లో ఉండి, మనం దేశానికి ఏదైనా ఇవ్వగలిగితే హ్యూమన్ రిసోర్సెస్ మాత్రమే, కొన్ని వందల్లో ఈ దేశానికి లీడర్స్ ఇవ్వాలి అనేది నా ప్లాన్. 100 మంది నాయకుల్ని తయారు చేయగలగాలి, అదే నా లక్ష్యం, నా స్వప్నం 2047కి. అది ఆచరణలో ఎంతవరకు జరుగుతుందో కాలం నిర్ణయిస్తుంది. కాకపోతే నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది. అక్కడ వికసిత్ భారత్ అయితే, ఇక్కడ స్వర్ణాంధ్రప్రదేశ్ అయితే, నా ధర్మం ఈ నేలకి జనాన్ని ఇవ్వడం, లీడర్స్ ఇవ్వడం, వేరే దేశానికి బ్రతుకు తెరువుకి వెళ్లాల్సిన అవసరం లేకపోవడం, బయట దేశాల వాళ్ళు మన దేశం లోపలికి వస్తున్నప్పుడు ఆ వీసాలను రిజెక్ట్ చేసే అంత స్థాయికి మన దేశాన్ని తీసుకెళ్లడం అని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చెప్పుకొని వచ్చారు. టు ద ఫ్యూచర్ ఆఫ్ ద పార్టీ. విదేశాలకి వెళ్లాల్సిన అవసరం రాకూడదు ఇంకా మనకి. మన దేశానికి మనం వీసాలు డినైల్ చేసే అంత స్థాయి భారతదేశంలో ఉండాలి అంటే దేశాన్ని, సమాజాన్ని నడిపే నాయకులు మీలో నుంచే పుట్టాలి. విచ్ అగైన్ ఓన్లీ టైమ్ విల్ టెల్. ఆయన చెప్పిందంతా చేయగలుగుతారని నేను చెప్పలేను. తర్వాత ఇంకో పెద్ద ఎలిగేషన్ ఆయన ఆన్సర్ చేస్తూ, నువ్వు సడన్ గా సనాతన ధర్మ పరిరక్షకుడు ఎలా అయిపోయావు, నువ్వు సడన్ డిఫెండర్ ఎందుకు అయ్యావు అని చాలా మంది అడుగుతున్నారు నన్ను. 14 సంవత్సరాల నుంచి దీక్ష చేస్తున్నాను, 21 సంవత్సరాలకు ఒక ఫోటో రిలీజ్ అయింది బయటికి పబ్లిక్ కి, ఆ టైంకి నేను దీక్షలో ఉన్నాను. మీ అందరికీ ప్రూవ్ చేసుకోవడానికి నేను మధ్యలో ఏం చేయాల్సిన అవసరం లేదు. నా ధర్మం అనేది నా లోపల ఉంది, అది నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను, నాకు తెలుసు, జనాలకు కూడా తెలుసు. అది అంటే నేను నా ధర్మం మీద నాకు అంత గౌరవం. సో నాకు మీరెవరూ కొత్తగా సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను మీకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు అని చెప్పి సూడో సెక్యులరిజం అనే పదాన్ని దూషించడం మొదలుపెట్టారు. నేను సెక్యులరిజం విన్నాను, ఈ సూడో సెక్యులరిజం అంటే ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. దానికి ఇప్పుడు ఎలా చెప్పాలంటే, సెక్యులరిజం అంటే ఏంటి, అన్ని మతాలని గౌరవించడం, నా మతాన్ని ఆరాధిస్తా, వేరే మతాలని వాళ్ళ దైవాలని గౌరవిస్తా, ఇది సెక్యులరిజం. ఒక మతం ఓట్లు నాకు పోకూడదు కాబట్టి ఆ మతానికి కోపం వచ్చే పని నేను ఏది చేయను, ఆ మతం అగ్రెసివ్ అయ్యే రాజకీయం నేను చేయను, ఇంకో మతం రియాక్ట్ అవ్వదు కాబట్టి, మాట్లాడదు కాబట్టి, చాలా పెద్ద నంబర్ ఉంది కాబట్టి, వాళ్ళు అవమానించబడ్డా, వాళ్ళ దేవుళ్ళు అవమానించబడ్డా దాని పట్ల నేను నిమ్మకు నీరెత్తినట్టు ఉంటా అనేది సూడో సెక్యులరిజం. దీని గురించి మాట్లాడుతూ 2002 గోద్రా రైట్స్కి వెళ్ళారు. గుజరాత్ వీధుల్లో 2002లో ఏదైతే జరిగిందో చాలా తప్పు. ముస్లిమ్స్ పట్ల హిందువులు ఏదైతే చేశారో దాన్ని నేను ఖండిస్తున్నా. బట్ వాళ్ళు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా మీరు చూడండి. బట్ ట్రిపుల్ ఎఫెక్ట్ లో మీరు కొంచెం వెనక్కి వెళ్తే, భోగిలో కర్సేవక్స్ వస్తుంటే వాళ్ళ పట్ల జరిగే అన్యాయం గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరు ఇది ఒక్కటే తప్పని దాన్ని తప్పనకపోతే అది సెలెక్టివ్ సెక్యులరిజం
సెక్యులరిజమే కదా, అది సూడో సెక్యులరిజమే కదా. అది తప్పైతే ఇది కూడా తప్పే. అండ్ ఇంకా గట్టిగా మాట్లాడాల్సి వస్తే ఈ తప్పు ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసుకొని జ్యూస్ ఉన్నారు కదా, వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధంలో వాళ్ళ పట్ల ఏం జరిగిందో వాళ్ళు మర్చిపోలేదు. లిటరలీ నాజీ జర్మన్స్ గ్యాస్ చేంబర్స్ లో పెట్టి చంపేశారు. లక్షల్లో ఉన్నారు చనిపోయిన వాళ్ళు బయటకు వచ్చి సెపరేట్ దేశంలోకి వచ్చేసిన తర్వాత కూడా ఇజ్రాయెల్ కి వాళ్ళు మొజాడ్ అనే ఒక సీక్రెట్ ఏజెన్సీ ద్వారా ఈ నాజీస్ ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే దాక్కొని ఉన్నారో ఎలకల్లాగా వాళ్ళని తోక పట్టుకొని బయటికి లాగి వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్ష వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు సౌత్ అమెరికాలో ఉన్న, యూరోప్లో ఉన్న ఎక్కడున్నా మేము జీసస్ని కానీ, మేరీ మాతని కానీ, అల్లాని కానీ అందరినీ గౌరవిస్తాం. బట్ మా దేవుళ్ళకి ఏదైనా జరిగినప్పుడు మేము మాట్లాడకుండా ఉండాలి, సౌండ్ చేయకూడదు అంటే చాలా తప్పది. దాని తర్వాత మీరు ఏది మాట్లాడకూడదు అంటే ఎలా? అల్లాని ఒక మాట అనగలరా? జీసస్ క్రైస్ట్ ఒక మాట అనగలరా? మేరీ మాతని ఒక మాట అనగలరా? కానీ పార్వతీ దేవిని తిడతారు, లక్ష్మీ మాతని తిడతారు. అంటే నువ్వు ఇస్లాంకి అపవిత్రం జరిగితే మాట్లాడితే సెక్యులరిజం, జగన్మాతకి కానీ పార్వతీదేవికి కానీ అపవిత్రం జరిగితే మా మనోభావాలు బాధపడకూడదు, గాయపడకూడదు, నోరు మూసుకొని కూర్చోవాలి. అంతెందుకు డిసెంబర్ 2020లో 400 సంవత్సరాల సేక్రెడ్ ఐడల్ శ్రీరాముల వారు, ఆయన తల తీసేసినా మేము ప్రశ్నించకూడదంటే ఎలా? ఈ పాయింట్ని ముందుకు తెచ్చారు. అని మళ్ళీ రెండోసారి అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడిన మాటల్ని ఫోర్ గ్రౌండ్లోకి తెచ్చారు. అదే 2012లో 15 నిమిషాలు మాకు వదిలేయండి మేము చూసుకుంటాం అన్నారు కదా. ఇలా మాట్లాడితే చెల్లదు, ఆ రోజులు అయిపోయినారా బాబు. మీ మతానికి మేము రెస్పెక్ట్ ఇస్తాం, మా మతానికి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, ఇది సనాతన ధర్మం, ఇది నెల అక్కడ మొలిచిన రూల్స్ ఇవి. ఆయన 2 ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. విజయనగర రాజులు కట్టించిన మసీదుల నుంచి హిందువుల రక్తంతో తడిపి బంగ్లాదేశ్ ఇప్పించాం మేము. మీకు ఆ ఇండియా బంగ్లాదేశ్ సెపరేషన్ వీడియో చేయాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీనికోసం సెపరేట్ వీడియోనే వెళ్తుంది. ఆయన బిఆర్ అంబేద్కర్ వర్సెస్ జోగేంద్రనాథ్ మండల్ గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇప్పుడు ఈ జోగేంద్రనాథ్ మండల్ అనే వ్యక్తి గురించి మనం పెద్దగా వినుండం. ఆయన బెంగాల్లో పుట్టిన ఒక దళిత వ్యక్తి. అంబేద్కర్ గారు లాంటి ఐడియల్సే ఉండేవి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఉండేవాళ్ళు ఆ టైంలో. కాకపోతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా వాళ్ళంత లీనియంట్ గా ఉన్నా కూడా ముస్లిమ్స్ కి అన్యాయం జరుగుతుంది అని ముస్లిం లీగ్ లో జాయిన్ అయ్యి మాకు పాకిస్తాన్ కావాలి అని చాలా గట్టిగా మాట్లాడి అడిగి పార్టీషన్ చేయించుకొని అక్కడికి వెళ్ళి ఉండి అక్కడ ఫస్ట్ లా మినిస్టర్ అయ్యారు. ఆయన ఇక్కడ ఎలా అయితే మనకి బిఆర్ అంబేద్కర్ గారు ఫస్ట్ లా మినిస్టర్, అక్కడ పాకిస్తాన్ లో ఆయన ఫస్ట్ లా మినిస్టర్, మొహమ్మద్ అలీ జిన్నా క్యాబినెట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ముస్లిమ్స్ ఏదైతే డిస్క్రిమినేషన్ చేశారో హిందువుల పట్ల, అది చూసి ఆయన తట్టుకోలేకపోయాడు. సిస్టమాటిక్ గా డిస్క్రిమినేట్ అయ్యాడు. మైనారిటీ రైట్స్ కి ఇక్కడ ప్రొటెక్షన్ లేదు, పాకిస్తాన్ నాది కాదు అని భావించి అరౌండ్ 1950 ఆ టైంలో ఇండియాకి వెనక్కి వచ్చేసాడు, మినిస్ట్రీకి రిజైన్ చేసి. దాని గురించి మాట్లాడుతూనే పాకిస్తాన్లో బలూచిస్తాన్లో 10-12% హిందువులు ఉండేవాళ్ళు, ఇవాళ వాళ్ళు 1% కూడా లేరాళ్ళు. ఇది ఆ పాకిస్తాన్ సిస్టమ్ ఫెయిల్యూర్ కాదా? ఇది ఇక్కడ భారతదేశంలో 5 అక్టోబర్ 1968 చాలా మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్ లో చనిపోయారు. ఆయన లాంటి చాలా వాళ్ళు చనిపోయిన కొన్ని సంవత్సరాలకి బంగ్లాదేశ్ ఫామ్ అయింది. ఆ బంగ్లాదేశ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ సెక్యులరిజం సూడో సెక్యులరిజం డిబేట్ ఎండి చేస్తూ నా జానీ సినిమాలో నారాజు గాకురమా అన్నయ్య అనే పాట రాయిపించాను నేను మాస్టర్ జీ అనే ఒక వ్యక్తితో. ముస్లిమ్స్ కి ఏదైనా జరిగితే నేనే బాధపడ్డాను అని చెప్పుకొచ్చారు ఆయన. నారాజు గాకురమా అన్నయ్య, నజీర్ అన్నయ్య, ముద్దుల కన్నయ్య, మన రోజు మనకుంది మన్నయ్య అన్నావంటే. గుజరాత్ లో ఆ మారణ హోమం జరిగితే దానికి చాలా మంది ముస్లింలు చనిపోతే బాధతోటి నా హృదయం స్పందించి మాస్టర్జీ అనే ఒక ప్రజా కవి చేత నేను రాయించాను ఆ పాట. ఇన్ఫాక్ట్ 2 పాటలు ప్రస్తావన చేశారు. ఒకటి నారాజు గాకురమా సాంగ్ అయితే, రెండోది ఏ మేరా జహా సాంగ్. ఆయన ఎర్లీ టైంలో గద్దర్ గారు చూసి ఆయన్ని పిలిపించుకొని మరీ మెచ్చుకున్నారంట ఏ మేరా జహా సాంగ్. 2 మెయిన్ ఎలిగేషన్స్ ఆయన రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు 3వది విచ్ ఇస్ 3 లాంగ్వేజ్ డిబేట్. తమిళ్లో చాలా బర్నింగ్ టాపిక్ అది. ఆల్మోస్ట్ అన్ని పార్టీస్ ఒకటైపోయినాయి, అందరూ మా మీద ఇంపోజ్ చేయొద్దని అంటున్నారు ఏది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని. దీని మీద కళ్యాణ్ గారు ఆయన పర్స్పెక్టివ్ ఏమి ఇచ్చారంటే, మన భారతదేశంలో ఉండాలంటే అన్ని భాషలు నేర్చుకోవాలి, అందులో హిందీ చాలా ఇంపార్టెంట్. మీకు హిందీ వద్దంటే మీ సినిమాలు హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారు? సో హిందీ వాళ్ళ డబ్బులు కావాలి కానీ హిందీ మీకు వద్దా? సంస్కృత్ ని హేళన చేస్తారు, టెంపుల్స్ లో సంస్కృత్ వాడొద్దు అంటారు. మనం ముస్లిమ్స్ ని చూసి నేర్చుకోవాలి. హైదరాబాద్ లో మసీదులో అయినా, తమిళనాడులో మసీదులో అయినా, ఉత్తరప్రదేశ్ లో మసీదులో అయినా, ఎక్కడైనా మసీదులోకి వెళ్తే మనకి అరబిక్ లోనే వాళ్ళు ప్రార్థన చేస్తారు. అలాగే హైందవ ధర్మం ప్రకారం సంస్కృత్ లో చేయాలి. ఆ సంస్కృత్ కి మన అందరం రెస్పెక్ట్ ఇవ్వాలి అని కళ్యాణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ. అల్టిమేట్లీ మనందరం ఒక్కటే. పైన హిమాలయాల్లో పరమశివుడు ఉంటే, దక్షిణ భారతదేశంలో ఆయన తనయుడైన మురుగేశన్ ఉన్నారు. ఒక ఇంట్లోనే రకరకాల రంగుల వ్యక్తులు, రకరకాల హైట్స్ లో ఉండే వ్యక్తులు ఉంటారు. సో వాళ్ళు బయట వాళ్ళు, మేము లోపల వాళ్ళు అనే థియరీ నుంచి మీరు బయటకు వచ్చేసేయండి. ఆ రూపీ సింబల్ ఏదైతే ఉందో ఎవరి కాలాలు సింబల్ పెట్టేసుకుంటే మన దేశం ఇంటిగ్రిటీ ఏమవుతుంది? అండ్ డీలిమిటేషన్ సంబంధించి కూడా మీరు కూర్చొని డిస్కషన్ పెట్టండి, ఇంటరాక్ట్ అవ్వండి, డిస్కోర్స్ పెట్టండి, డైలాగ్ ఉండనివ్వండి. మీరు మాట్లాడకుండా మాకు వద్దు అంటే దానికి అర్థం ఏంటి అని మాట్లాడుతూ ఈ ద్రవిడియన్ పాలిటిక్స్ ఏవైతే ఉంటాయి తమిళనాడులో అందరూ మాట్లాడుతున్నారు, ఇంక్లూడింగ్ విజయ్ గారు. అండ్ ఇక్కడ కళ్యాణ్ గారికి అగేన్స్ట్ గా 2 మేజర్ క్రిటిసిజమ్స్ ఉన్నాయి. కళ్యాణ్ గారు పదే హిందీ అనడం వల్ల 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో 3rd లాంగ్వేజ్ ఆప్షనల్, అది హిందీయే కాదు ఏ భారతదేశ లాంగ్వేజ్ అయినా అయి ఉండొచ్చు అనే ఎసెన్స్ వెళ్ళిపోతుంది. ఇది నంబర్ 1 క్రిటిసిజం అయితే. రెండోది ఇదే నార్త్ సౌత్ డివైడ్ మీద కళ్యాణ్ గారు 5 సంవత్సరాల క్రితం ద్రవిడియన్ ఐడియాలజీ రిఫ్లెక్ట్ అయ్యేలా మాట్లాడారు. నార్త్ స్టేట్స్ సౌత్ స్టేట్స్ మీద డామినెన్స్ చూపిస్తున్నాయని,
మీ స్టేట్స్ అన్ని కలిపేసుకుంటున్నారు కానీ మా స్టేట్స్ని డివైడ్ చేసేస్తున్నారని చెప్పి దానికి కూడా ఆన్సర్ చేసి ఉంటే బాగుండేదని నేను భావిస్తున్నాను. అగైన్ రెండు వైపులు చెప్పడం నా పని. తర్వాత ఈ గోల్టీ అనే పదం ఉంటుంది కదా, చాలా మంది తమిళ వాళ్ళు మన తెలుగు వాళ్ళ మీద వాడుతుంటారు. మనం కూడా వాళ్ళని రకరకాల పేర్లతో పిలుస్తుంటాం, కాకపోతే ఈ పదాన్ని వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ వాడుతుంటారు. ఈ గోల్టీ అంటే ఏంటి అంటే తెలుగుని రివర్స్ చేస్తే గోల్టీ. వాళ్ళు దేవుడిలా పూజించే ఈవి రామస్వామి ఎవరైతే ఉన్నారో పెరియార్ అని పిలుచుకుంటారు, ఆయన కూడా తెలుగు వ్యక్తే, బలిజ నాయకర్ అయిన రాయలసీమకు చెందిన వ్యక్తి. ఆ విషయం వాళ్ళకి తెలియదని చెప్పి కళ్యాణ్ గారు అన్నారు. ఆయన మేజర్గా కవర్ చేసిన నేషనల్ టాపిక్స్ అయితే ఇవే. బట్ ఇవన్నీ కాకుండా నాకు చాలా హార్ట్ వార్మింగ్ ఇన్సిడెంట్ కనబడింది స్టేజ్ మీద. ఒక హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ని ఆయన 2006లోనే కలిశారని, బహుజన్ ఫిలాసఫీకి సంబంధించి మీరు పాలిటిక్స్లో వెళ్ళాలి అని చెప్పి ఆయన టచ్లో ఉన్నారని చెప్పి ఆయన పిలిపించి సన్మానం చేశారు. అంటే ఆ టైంలో కళ్యాణ్ గారి సినిమాలో సాంగ్స్ కొంచెం ఇంక్లూజివ్ ఉండేవి. ఆ పాటలు అవి చూసి ఒక ప్రొఫెసర్ ఈయన అప్రోచ్ అయ్యారు. ఆయన గుర్తుపెట్టుకుని ఆయనకి సత్కారం చేయడం, సన్మానం చేయడం ఇస్ అ గుడ్ థింగ్. ఇది పార్టీలకు అతీతంగా ఆయన జనసేన పార్టీ కూడా కాదు. అండ్ ఈ బహుజన్ ఫిలాసఫీ కూడా దళితుల రైట్స్ గురించి, ఇంక్లూజివిటీ గురించి ఫైట్ చేస్తుంది. అండ్ ఈ పర్టికులర్ స్పీచ్ లో, ఈ పర్టికులర్ ఈవెంట్ లో నాకు అన్ని నచ్చాయంటే చాలా పర్సనల్ రిమార్క్స్ ఉన్నాయి, చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. కళ్యాణ్ గారు కొన్ని చేస్తే ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు కొన్ని చేశారు. బట్ అగైన్ కాంట్రవర్సీ ఇస్ నాట్ అవర్ ఫోర్టే. ఎడ్యుకేటివ్ గా ఆయన చెప్పిన దాంట్లో ఏంటి దాన్ని జూమ్ ఇన్ చేసి ఆ హిస్టరీని తెలుసుకోవడం అనేది ఈ పర్టికులర్ వీడియో యొక్క ప్రయత్నం. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసిన, వైసీపీని ఏదైనా టార్గెట్ చేసినా దాన్ని వీడియో నేను పెట్టదలుచుకోవట్లేదు. నాకు కళ్యాణ్ గారు అంటే ఎంత రెస్పెక్ట్, యాజ్ ఎ పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే కూడా అంతే రెస్పెక్ట్ నాకు. అందుకే నేను టచ్ చేయట్లేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఈ వీడియో ఒక మంచి వాల్యూని మీకు ఇచ్చిందని నేను భావిస్తున్నాను. ఆయన బాగా అభినందించే వాళ్ళు ఆ కాంట్రవర్షియల్ పాయింట్స్ని పట్టుకుంటారు. ఆయన అంటే పడని వాళ్ళు, ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఆ పర్టికులర్ పాయింట్స్నే పట్టుకుంటున్నారు. కానీ ఆయన మాట్లాడిన స్పీచ్లో మెరిట్ ఏంటి, హిస్టరీ ఏంటి, దాని గురించి మాట్లాడే వాయిస్ కూడా ఒకటి ఉండాలి. ఇది కళ్యాణ్ గారనే కాదు, రేపు జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, ఎవరైనా ఐ విల్ మేక్ షూర్ దిస్ పోడియం ఇస్ రెస్పాన్సిబుల్. అందరికీ నాలెడ్జ్ రావాలి. అండ్ ఇక్కడ వరకు మీరు వచ్చారంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి, ఒక వాల్యూని యాడ్ చేస్తున్నాయి. ఎవ్రీ సండే ఒక కొత్త ఎపిసోడ్ మనం లాంచ్ చేస్తున్నాం. మన కొత్త ఐపీ, మన కొత్త షో. ఇట్స్ కాల్డ్ ద ఏజోడ్ న్యూస్ షో. మండే నుంచి సాటర్డే వరకు జరిగిన న్యూస్ మొత్తాన్ని ఇలాగే ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్లో కవర్ చేస్తూ ఒక 40-45 నిమిషాల ఎపిసోడ్ని సండే మార్నింగ్ 10 AM మీకు ఆ రోజు సెలవు ఉంటుంది. ఆ 45 నిమిషాలు స్పెండ్ చేస్తే వారంలో ఏవైతే జరిగాయో లోకల్గా, నేషనల్గా, ఇంటర్నేషనల్గా ఒక డిస్కషన్ ఉంటుంది ఒక ప్యానెల్తో. అది మీరు చూడాలనుకుంటే కనుక ఖచ్చితంగా కింద కనబడే జాయిన్ బటన్ కొట్టండి. అందరికీ అందుబాటులో ఉండే ఒక నామినల్ ఫీ పెట్టాను, ఒక 59 రూపీస్. డిస్కోర్స్ అనేది ఇండిపెండెంట్గా ఉండాలి అనే దిశగా వెళ్తూ నా ప్రయత్నం ఇది. సో టు ఆల్ ద ఓజీస్ ఆఫ్ ఏజే, ఎర్లీగా వచ్చేసేయండి, బీ ఎన్ ఎర్లీ మెంబర్. నా ప్రయత్నాన్ని సఫలీకృతం చేయండి. అండ్ మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో ఈ వీడియోస్కి, నాకే మైండ్ పోతుంది. రోజు ఇలాంటి వీడియో ఒకటి దింపాలి, కష్టపడాలి, జనాలకి ఏదో ఒక వాల్యూ యాడ్ చేయాలి అని. మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. సో నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అండ్ ఇలాంటి వీడియో ఐడియా వచ్చి నాకు డైరెక్ట్గా ఇద్దాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని కొట్టండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లా చూడొచ్చు, నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో చూడొచ్చు, లేదా నాకు ఇలాంటి ఈ వీడియో చేయి బ్రదర్ అని చెప్పి నాకు డైరెక్ట్గా అడగొచ్చు. కమ్ లెట్స్ కనెక్ట్ దేర్. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఈ పర్టికులర్ వీడియో యూకే నుంచి ఢిల్లీకి ఒక అమ్మాయి వస్తే టూరిజంకి, లిఫ్ట్లో అమ్మాయిని నేను చెప్పడం కాదు, మీరు చూడండి ఒకసారి. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియో పొలిటికల్గా ఏమైనా తెలుసుకుందాం, మన ఇండియా అంతర్జాతీయంగా ఏం చేస్తుందో తెలుసుకుందాం అనుకుంటే మారిషియస్ వెళ్ళారు మన ప్రధాని మోడీ గారు. అక్కడ చైనాకి, అమెరికాకి ఇద్దరికి కలిపి ఒకేసారి ఆన్సర్ చెప్పారు. అంతలా ఏం చేశారు, ఆయన స్టార్ట్ చేసిన మహాసాగర్ ఇనిషియేటివ్ గురించి తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above pseudo secularism, rise above ignorance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.